ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన వారందరూ కూడా లేచి నిలబడి దైవ ధ్యాన వాక్యాన్ని చదువుకుందామండి. దయచేసి నిలబడిన ప్రతి వారు లైన్లోకి వచ్చేయండి. నిలబడిన ప్రతి వారు కూడా లైన్లోకి వచ్చేయండి. ప్రతి వారు లైన్లో నిలబడుతూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథం తెరచి 91వ కీర్తన. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరవాలి. బయట ఉన్న వాళ్ళు కూడా దయచేసి మీ మనస్సును దేవుని వైపు త్రిప్పినగన మీరు వచ్చిన ప్రయాస వ్యర్థం కాదు. మనం చాలా దూరాల నుంచి ప్రయాణమై వచ్చిన్నాం. ప్రభు దగ్గరకు వచ్చిన వారు వట్టి చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. బయట ఉన్నవారు కూడా మీ హృదయాలు ధ్యాన వాక్యం మీద పెట్టాలని ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ప్రతి వారు కూడా చదువుతున్నప్పుడు వెనకాల ప్రతి వారు చదవాలని ప్రేమపూర్వకమైన మనవి. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఈ కొద్ది మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. అందరూ అలా లేచి నిలబడి ఉండగానే కొన్ని నిమిషాలు ఆరాధన చేసుకుందామండి. ప్రతి వారు హృదయపూర్వకంగా మన మనసును తెరిచి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని యొద్దకు వచ్చిన మనము దేవుని మీద ఎవరు మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారికి ఆయన పూర్ణ శాంతిని ఇవ్వబోతున్నాడు. పూర్ణ సమాధానము, పూర్ణ మేలు, పూర్ణ కృప మనం పొందుకుని వెళ్ళబోతున్నాం. కాబట్టి మన మనస్సు మాత్రం ఆయన మీద ఆనుకోవాలి. వ్యర్థంగా మీ మనసును పాడు చేసుకోవద్దు. ఎవరు కూడా దేవుని వైపు మీ మనసు చెప్పి ఆరాధన చేస్తున్నప్పుడు
మీ హృదయాల్లోకి యేసయ్యను చేర్చుకుని హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించండి. మీ జీవితాల్లో ఏదైతే భారంగా ఉందో, మీ జీవితాల్లో ఏదైతే బాధగా అనిపించి, బరువుగా అనిపించి, కట్ల చేత కట్టబడినట్లుగా, బంధించబడినట్లుగా, ఎటు వెళ్ళాలో తెలియక దిక్కుతోచలేని స్థితిలో వచ్చారేమో, యేసయ్యని ఆరాధిస్తుండగానే పౌలు శీలలు దేవుని చెరసాలలో ఉండి దేవుని స్తుతిస్తుండగానే, పాటలు పాడుతుండగానే వారి సంఖ్యలు విడిపోయినట్లుగా మన జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాలు మనలకు దేవుడు విడుదల కలిగించబోతున్నాడు. కాకపోతే మీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి, మీ మనస్సు దేవునికి అప్పగించాలి. ప్రతి వారు కూడా, వెలుపల ఉన్నవారు లోపల ఉన్నవారు అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధన చేద్దాము. ఆ పరిశుద్ధాత్మ యొక్క కృప మన మీదకి దిగి రాబోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా స్వరాలు తెరిచి దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. యేసయ్యా మీకే వందనము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా యేసయ్యా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే వందనము. స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనము. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా స్వరాలు తెరిచి స్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి దేవా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, ఆది సంభూతుడవు, ఆదియు అంతమయున్న తండ్రివి మీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే వందనము. స్తోత్రం, 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 స్తోత్రం. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతను మరచెదను. చప్పట్లు కొడుతూ చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని. అందరూ కూడా ఏక స్వరముతో
రే పగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతను మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను రాజాని భవనము అందరూ కూడా యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును చప్పట్లు కొడుతూ మనసారా ఆరాధన చేద్దాం. నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే యేసయ్యా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రే పగలు వేచియుందును యేసు రాజాని అందరూ కూడా రే పగలు వేచియుందుము నా బలమా నా కోట ఆరాధన యేసయ్యా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి అందరూ కూడా నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతను మరచెదను నిన్ను స్తుతించి ఆరాధన నీకే నా యేసయ్యా నా
నా చింతలు నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి. అందరూ కూడా హృదయపూర్వకంగా నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి. ఆత్మీయ ఆరాధన, నా చింతలు మరచెదను. ఆరాధన, స్తుతి ఆరాధన, 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 ఆరాధన, స్తుతి. అందరూ కూడా నోరు తెరిచి ఆరాధన నీకే నా యేసయ్యా, ఈ ఆత్మీయ ఆరాధనను అంగీకరించండి. ఆరాధన, స్తుతి. ప్రతి ఒక్కరూ కూడా స్తుతి ఆరాధన, ఆరాధన, 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 స్తుతి ఆరాధన, ఆరాధన. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి యేసయ్యా ఆత్మరూపిగా సంచరిస్తున్నందుకు మీకు వందనాలు, మా ఆరాధన అంతయు అంగీకరిస్తున్నందుకు మీకు వందనాలు, మా స్తుతుల మీద ఆసీనుడై ఉన్నందుకు మీకు వందనాలు. మీ స్తుతి ఆరాధన అంగీకరించండి. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి. అందరూ కూడా యేసయ్యా ఆరాధన, స్తుతి ఆరాధన, 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 ఆరాధన, స్తుతి. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయన సన్నిధిలో ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, 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 ఆరాధన. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా మీ స్థలాల్లో లైన్గా కూర్చోండి. మీ ముందుగా నా స్థలం ఉంటే సర్దుకుని కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ 8వ నెల తైలాభిషేక ఆరాధనలో మనందరం కూడా ఆయన సన్నిధిలో ఈ విధంగా చేరడానికి దేవుడు కృపణించినందుకు 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు ఒక విశిష్టత ఏంటంటే దేవుని సన్నిధికి 2 నూతన ఆత్మలు, 2 వెంకటేపాలెం నుంచి అలాగే పేరవారం నుంచి బాప్తిసం తీసుకుని ప్రభు సన్నిధిలో సభ్యులుగా చేర్చబడ్డారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి గడిచిన నెలంతట్లో కూడా ఈ జూలై ఆగస్టు నెలంతా కూడా వెంకటేపాలెంలో 21 రోజుల ఉపవాస ప్రార్థన, పేరవరంలో 7 రోజుల ఉపవాస ప్రార్థన దేవుడు ఎంతో మహిమకరంగా జరిగించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు చిత్తాన్ని బట్టి ఈ వాడపల్లి మందిరంలో కూడా ఉపవాస ప్రార్థనలు మీకు వచ్చే ఆదివారం మందిరంలో తెలియజేయబడతాయి. కాబట్టి సంఘ బిడ్డలందరూ కూడా సిద్ధపడి ఉండాలి. మంచిది. మరి ఈ సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి మోకరించడానికి వీలున్నవారు మోకరించండి, లేకపోతే తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. దేవా, ఈ తైలాభిషేక ఆరాధనలో ఈ ఆగస్టు నెల మీరే నాతో మాట్లాడండి. నాతో మాతో అందరితోనూ మాట్లాడండి. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది యేసయ్యా. మీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి, మా త్రోవలకు దీపమై ఉన్నాయి. నిలబడేది ఎవరైనా సరే, మాట్లాడేది మీ వాక్కు, మీ ఆత్మను మేము నమ్ముచున్నాము. ఈ తైలాభిషేక ఆరాధనలో నిశ్చయముగా మీరే మాతో మాట్లాడండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా యేసయ్యా నాతో మాట్లాడండి. ఈ సమయంలో నాతో మాట్లాడండి యేసయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమై. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. అందరూ అలా మోకరించుండగా మన మధ్యలో ఉన్న ఆత్మీయతలు పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ ప్రార్థనలు ఏకీభవించారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ 8 నెలలో కూడా మా మీద మీరు చూపిన ప్రేమ, కనికరము, కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా అయ్యా, ఈ దినం 8వ నెల ఈ తైలాభిషేక ఆరాధనలో మా అందరి కుటుంబాలని నీ సన్నిధికి రావడానికి సహాయం చేశావు. ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల నుంచి బిడ్డలందరూ కూడా నీ మాటలు వినడానికి వచ్చారయ్యా. అయ్యా, మీరు కొండ మీద కూర్చున్నప్పుడు, గ్రామాలు విడిచిపెట్టి నీ వద్దకు వస్తే వారితో మాట్లాడినప్పుడు వారి జీవితాలు ఎంతగానో తృప్తి కలిగి వెళ్ళినాయి కదా. అలాగే ఈ సమయంలో బిడ్డలు కూడా నీ మాటలు వినడానికి వచ్చారు.
ఎవరికి ఏ మాట అవసరమో ప్రభా, ఆదరణ కలిగిన మాట, ఓదార్పు కలిగిన మాట, మేలు కలిగే మాట, స్వస్థత కలిగే మాట ప్రభా, ధైర్యపరిచే మాట ప్రభా, బలపరిచే మాట, నీ మాటలో సమస్తం ఉందయ్యా. కాబట్టి అటువంటి ప్రభా అమూల్యమైన మాట ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. లోకంలో ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ ఆ మాటల వల్ల మా జీవితాలకు నష్టము ప్రభా, ప్రాణానికి ప్రభా నష్టం తప్ప ఏమీ ఉపయోగకరం లేనివిని ప్రభా. నీ మాట బ్రతికించేది ప్రభా, నెమ్మదినిచ్చేది ప్రభా, సంతోషాన్ని ఇచ్చేది, సమాధానం ఇచ్చేది. అటువంటి అమూల్యమైన మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. అందరితో మీరు మాట్లాడుతున్నారు, మా మధ్యకు దిగి వచ్చిన్నారు. నీ సేవకుడిని అభిషేకించి మీరు మాట్లాడమని మా అందరి హృదయాలు నీ వైపు త్రిప్పండి, మా మనస్సులు నీ వైపు తెప్పి మీ స్వాధీనంలోకి మమ్మల్ని అందరినీ తీసుకురండి. అపవాది యొక్క శోధన, అపవాది యొక్క అలజడి యేసు నామంలో బంధించండి ప్రభా. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలోకి తీసుకురమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి, మందిరం వెలుపట ఉన్నవారు కూడా రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిందామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెల తైలాభిషేక ఆరాధనకు వచ్చిన ప్రియ బిడ్డలందరి కుటుంబాల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్దామండి గట్టిగా. మంచిదండి. చాలా నెలల నుంచి చాలా వేదంతో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, కానీ ఈరోజు నాకు చాలా ఆనందం ఉంది. ఏంటంటే ఇద్దరు బిడ్డలు బాప్తిస్తాలు తీసుకోవడానికి, ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇద్దరు బిడ్డలను దేవుడు లేవనెత్తినందుకు నేను ప్రభువునందు ఎంతగానో స్తుతిస్తున్నాను. 21 రోజులు వెంకటేపాలెంలో ఉపవాస ప్రార్థనలు చేశాం. 7 రోజులు పేరవారిలో ఉపవాసం చేస్తే ఇద్దరు బిడ్డలను కనగలిగాం. దేవుని స్తోత్రం చెబుతామండి. ఇద్దరు బిడ్డలని బాప్తిస్తాలకు సిద్ధపరచగలిగాం. నేను నమ్ముతున్నాను మరి వాడపల్లి ఉపవాస కూటాలలో కూడా దేవుడు కొన్ని ఆత్మలను సిద్ధపరచునుగాక. ఏమో చాలా పరిస్థితులు చూస్తే మహాసభలు జరుగుతున్నాయి, ఉపవాస కూటాలు జరుగుతున్నాయి, కానీ అందులో మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారి సంఖ్య ఈనాడు ఇదివరకట్లా కనబడట్లేదు. ఏదేమైనప్పటికీ దేవుని మహాకృపలో దేవుడు చెప్పిన మాట, భూమి మీద ఒక పాపి రక్షించబడితే, భూమి మీద ఒక వ్యక్తి బాప్తిసం పొందితే, పరలోకములో ఉన్న దేవుడును కోటాన కోట్ల దేవదూతలను సంతోషించే రోజు. ఈ పరిచర్య ద్వారా దేవుని సముఖాన్ని మనం ఏం చేయగలిగామంటే సంతోషపరచగలిగాం. దేవుడు మనకి ఆ ధన్యత మనకి ఇచ్చాడు. పరలోకములో దేవుడు సంతోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుతాడు. కానీ కొంతమందికి దేవుని విలువ, దేవుని కార్యాల పట్ల ఆసక్తి లేక ఏదో పోగొట్టుకున్న వారిలాగా, ఏదో కోల్పోయిన వారిలాగా మనలో చాలామంది ఉంటారు. ఒకసారి ఏంటండి, మన ప్రాంతాల నుంచి విదేశాలకి కొబ్బరికాయలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయట, రవాణా చేస్తున్నారట షిప్పుల్లో, వాడల్లో. ఆ తర్వాత వెళ్ళి కొన్ని నెలల తర్వాత వాళ్ళు క్యాష్ చేసుకుని డబ్బు తీసుకురావడానికి మన వాళ్ళు వెళ్ళి ఆ విదేశీయులను అడిగారట, అయ్యా మా దేశం నుంచి మీకు కొబ్బరికాయలు పంపిస్తున్నాం కదా, ఎలా ఉంది అని అడిగితే వాళ్ళు అన్నారట, ఎందుకు చాలా బాగుంది అన్న. ఎంత బాగుంది అంటే అది ఉప్పుగా చప్పగా ఉందని చెప్పారటండి. ఏంటి ఇంతకని? కొబ్బరికాయ మన వాళ్ళకి అర్థం కాలేదు. ఇదేంటి, మా దేశంలో కొబ్బరికాయలు ఏమో తీయగా రుచిగా ఉంటాయి కదా, బెల్లం కలుపుకొని తింటే ఇంకా బాగుంటాయి కదా, కొబ్బరి నూనె చేసుకుంటే ఇంకా బాగుంటాయి కదా అని, కొబ్బరి చట్నీ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ఎండి మిరపకాయలు వేసి చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ఏందబ్బా వీళ్ళు ఉప్పుగా చప్పగా ఉంటుందంటున్నారని చెప్పి ఈయనకు అనుమానం వచ్చి మన దేశస్తుడు అడిగాడట, అయ్యా మీరు తింటున్నది ఏంటని అడిగితే వాళ్ళు తీసుకెళ్ళి చూపించారట. కొబ్బరికాయ మీద ఉన్న పీచుని తినేసి ఆ టెంకని, ఆ గుంజుని ఏం చేస్తున్నారంటే ఆ టెంకాయని దూరంగా పాడేస్తున్నారు. అప్పుడు వెంటనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడట, వివరించాడట, బాబు దీన్ని విలువ ఏంటో, దీన్ని ఎలా తినాలో, దీన్ని ఎలా చేయాలో తెలియక మీరు దీన్ని
పారవేసుకున్నారయ్యా, ఇది కొబ్బరికాయని పీసు కాదు మీరు తినాల్సింది, లోపట గుంజును తినాలని కొబ్బరికాయని పగలగొట్టి ఒక గ్లాసులో నీళ్లు పట్టి నీళ్లు త్రాగితే చాలా బాగున్నాయి అన్నారట. నెక్స్ట్ అందులోంచి గుంజు తీసి కొబ్బరి ముక్కలు తీసి పెడతా ఉంటే అది మరీ రుచిగా ఉందన్నమాట. దేని బిడ్డలారా, ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే వారికి కొబ్బరి యొక్క ఆ రుచి తెలియక వారు కొంతకాలం ఏం తిని బ్రతికారు? పీసు తిని బ్రతికారు. నేను అంటున్నాను, ఈ రోజుల్లో చాలామందికి తైలాభిషేక ఆరాధనలు, ప్రార్థన విలువలు తెలియక వారు ఏదో వస్తున్నాం వెళుతున్నాం అనుకుంటారు. కానీ నిశ్చయముగా తైలాభిషేక ఆరాధనకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు మర్చిపోడు. దేని బిడ్డలారా, అభిషేకం పొందిన వారి మీద దేవుని కృప ఇప్పుడు కూడా నిలిచి ఉండునుగాక, నిలిచి ఉండునుగాక, నిలిచి ఉండునుగాక. నిజానికి కొంతమంది అంతా నిర్లక్ష్యంగా ఏదో అనుకుంటారు. దేని బిడ్డ, చాలామంది అనుకుంటారు మాకేంటండి లోటు అంటే. నేనంటాను, యోబు గ్రంథం మొన్న పేరవారిలో చెప్పాను. యోబు గారు కూడా ఇలా అనుకున్నాడే, నేను నెమ్మదిగా ఉన్నాను అనుకున్న క్షణంలోనే దేవుడు నన్ను ముక్క చెక్కలు చేసాడు, గురి దెబ్బకి నన్ను ఎదురుగా పెట్టాడు అంటాడు. దేని బిడ్డ, ఈరోజు ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియని దుర్దినాల్లో ఉన్నాం. ఒక ఇల్లు కట్టుకుంటున్నామని సంతోషపడే రోజులు కాదు, ఓ పొలం కొనుక్కున్నామని సంతోషపడే రోజులు కాదు, ఏదో డబ్బు సంపాదించామనుకునే రోజులు కాదు. అవి ఎలా, ఏ రూపేణ, ఏ విధంగా అవి మనల్ని చేయి విడిచిపెడతాయో మనకి తెలియదు. కనుక భూమి మీద బ్రతుకున్న కొద్ది దినాలైనా దేవుణ్ణి మనం స్తుతించేవారిగాను ఆరాధించేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఈ ఇంత తుఫాన్ అని చెప్పినప్పటికీ కూడా, వచ్చే అవకాశాలు లేకపోయినప్పుడు కూడా ఆటోల మీద బళ్ళు మీద వచ్చారే, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెప్తూ నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేని బిడ్డలను, యేసయ్య కొండ మీద కూర్చుంటేనంట ప్రజలు పట్టణాన్ని విడిచిపెట్టి కాలినడకను వస్తేనట వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి వారిలో అనేక మందిని బాగు చేశాడట, అనేక మందిని ఆశీర్వదించాడట. అదే కార్యము ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చిన మీ జీవితాల్లో నా తండ్రి చేయునుగాక. ఆమేన్ చెప్పండి దేని బిడ్డారా. సరే, ఈ రోజున ఒక శ్రేష్టమైన మాట కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రవక్తల్లో చిన్న ప్రవక్త అయిన యోవేలు ప్రవక్త యోవేలు గ్రంథములో ఒక మాటను తెలియజేస్తూ ఉన్నారు. యోవేలు గ్రంథంలోనికి వెళ్ళి యోవేలు రాసిన యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదవండి. యూదా నదులన్నిటిలోనూ నీళ్లు పారును. ఈ మాట అందరూ జాగ్రత్తగా వినండి. నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఈ మాట మరొకసారి నా వెనకాల అందరూ చెప్పండి. నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. షిత్తీము లోయను తడుపును. షిత్తీము లోయను తడుపును. ప్రియులారా, షిత్తీము లోయలో ఏమున్నాయి అంటే తుమ్మ చెట్లు ఉన్నాయట. దేవుని బిడ్డలారా, ఏ చెట్లు ఉన్నాయట? తుమ్మ చెట్లు ఉన్నాయట. దేవుడు కనికరము గల దేవుడట. దేవుని ఆలయములోంచట నీరు ఉబికి ఓట వచ్చట, ఉబికట పారి అది షిత్తీము లోయను ఏం చేస్తుందంటే తడుపుతూ ఉందని దేవుని వాక్యం చెప్తుంది. మనసు పెట్టి ఒక్కసారి దేవుని వాక్యాన్ని విందామండి. ప్రియులారా, చాలామంది వారు పెరట్లో కానీ పొలంలో కానీ గట్ల మీద కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా వారికి ఉపయోగకరమైన చెట్లనే నాటుకుంటారు. దానికే నీరు పోసి తడుపుతూ ఉంటారు, దాని మీదే శ్రద్ధ పెడతా ఉంటారు. ఈ వర్షాకాలం రాబోతులోకి బీరపాదులు, బెండపాదులని, రకరకాల వంగనారని రకరకాల వాటి మీద మనసు పెడతారు. ఎందుకంటే దానికి నీరు పోసినా, దానికి మందేసినా, దాన్ని పెంచినా దాని ద్వారా మనకు ఒక ఫలం అనేది వస్తుందని ఆశిస్తూ ఉంటాం. కానీ దేవుడట తన దేవాలయములోంచి, తన మందిరములోంచట నీటిని ఏం చేస్తున్నాడట? చదువుతున్న మాట, నీటి ఓట దేవుని మందిరములోంచి
ఉబికి పారి సిత్తూము లోయను తడుపుతూ ఉందట దేవుని బిడ్డ. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మరి సిత్తీము లోయలో పనికొచ్చే చెట్లు ఏమీ లేవు కదా అక్కడ. మరి దేవుడు ఎందుకు సిత్తీము లోయలోనికి తన నీటి ఓటను పంపించి పారజేసి సిత్తీము లోయలో ఉన్న తుమ్మ చెట్లను దేవుడు తడుపుతున్నాడు? అనేక మంది మంచి మొక్కలు నాటుకుని దానికి నీరు పోసి తడుపుతూ ఉంటారు దేవుని బిడ్డ. ప్రపంచంలో ఎక్కడ చూడండి, ఎక్కడికి వెళ్ళినా తుమ్మ చెట్టును నాటుకొని దాన్ని నీరు పోసి తడిపేవాడు ఎవడు కూడా భూమి మీద మనకు కనబడు. అది పొలాల గట్ల మీద, శ్మశానాలలో, ఏటిగట్ల మీద ఈ తుమ్మ చెట్లు పెరుగుతూ ఉంటాయి దేని బిడ్డ. మరి ఎందుకు దేవుడు తన మందిరములోంచే నీటిని పంపించి, నీటిని ఉబుక చేసి, ఓటలు పంపించి, నీరు పారజేసి సిత్తీములో ఆయన ఏం చేయాలని మనసు కలిగి ఉన్నాడంటే తడపాలని సిత్తీములోయను తన ఓటతో నింపాలని, తడపాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడట. కారణం ఏంటి? అక్కడ ఏ చెట్లు ఉన్నాయట? తుమ్మ చెట్లు ఉన్నాయట దేవుని బిడ్డ. ఈ తుమ్మ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవ జీవితాలు, మనుషులమైన మనకి సాదృశ్యంగా ఉంది దేవుని బిడ్డ. అందరి జీవితాలు ఒకలాగా ఉంటాయని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. భూమి మీద పుట్టిన మనుషులందరూ కూడా ఒకేలాగా వారి జీవన శైలి, వారి జీవిత విధానం ఉంటుందని అనుకోవద్దు. ధనవంతులుగా పుట్టేవారు కొంతమంది అయితే, మధ్యతరగతిలో పుట్టేవారు కొంతమంది అయితే, పేదరికంలో పుట్టేవారు కొంతమంది ఏం బిడ్డ. ఒకవాళ్ళు మంచివాళ్ళుగా కొంతమంది ఉంటే మరికొంతమంది చెడ్డవారుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, నరహంతకులుగా, వ్యభిచారకులుగా బ్రతికేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి దేవుని యొక్క ఉద్దేశంలో ఏ మనుషుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన సిత్తీము లోయలో ఉన్న తుమ్మ చెట్లు తనకు అవసరమని చెప్పట ఆ తుమ్మ చెట్లను ఏం చేసుకుంటున్నాడంటే దేవుని మందిరంలో చూపుకుతున్న నీటి ఓటల చేత వాటిని తడుపుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనికి రాని నన్ను నీవు చేరదీసావు, పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. పనికి రాని నన్ను నీవు పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. ఆరాధన 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 ఆరాధన. అరణ్యములో ఆగరుకు తోడై ఉన్నావు, నీటి బుగ్గను పుట్టించి బ్రతికించావు. అరణ్యములో ఆగరుకు తోడై ఉన్నావు, నీటి బుగ్గను పుట్టించి బ్రతికించావు. ఆరాధన 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 ఆరాధన. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పది అని బిడ్డలారా. మన జీవితంలో ఎవరెవరైతే మేము ఎందుకు పనికిరామో, మా కుటుంబం ఇలా అయిపోయింది, మా కుటుంబం పాడైపోయిందని మనం బాధపడుతూ ఉంటే దేవుడు ఆ కుటుంబాలని తన ఓటతో, తన నీటితో ఏం చేయాలనుకున్నాడంటే తడపాలి. అవి మోడుబారినట్టుగా కాదు, పనికొచ్చే పాత్రలుగా మారాలని చెప్పట. ఆయన మందిరములోంచట నీరు ఉబికి, ఓటలు ఉబికట అవి ఏరులై పారుతున్నట్టు సిత్తీము లోయను ఏం చేస్తున్నాయంటే తడుపుతున్నాయి. ఆ లోయలో ఏ మొక్కలు ఉన్నాయటంటే తుమ్మ మొక్కలు, తుమ్మ చెట్లు ఉన్నాయి దేని బిడ్డలు, తుమ్మ చెట్లు ఉన్నాయి దేని బిడ్డలు. దేవుని ప్రణాళికలో దేవుని ఆలయానికి ఏ కర్రను దేవుడు ఉపయోగించుకోవాలో, ఏ వ్యక్తిని ఏ పాత్రగా దేవుడు వాడుకోవాలో ఆయన మనకంటే ముందుగా మన ఆలోచనలు దేవుడు, మన ఉద్దేశాలను దేవుడు ఎరిగి ఉన్నాడు దేని బిడ్డలని. మీరు చదివితే నిర్గమకాండం 25వ అధ్యాయము
9వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది దేని బిడ్డ, కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములనన్నిటినీ రూపమును నిర్మింపవలెను. చాలండి. దేవుని మందిరం ఉంది. ఆ మందిరములు ఏం కావాలంటే ఉపకరణములు, దేవుని మందిరంలో ఉపయోగపడే కొన్ని వస్తువులు కావాలట దేని బిడ్డలను. ఆ వస్తువుల కోసం అంట దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశములోనట దేవుని ఆలయములోంచట నీరు ఊటలు ఉబుకట అవి సిత్తీము అనే లోయలోనికి వెళ్ళట ఆ లోయనంతటిని కూడా తడుపుతున్నాయట దేని బిడ్డలను, తడుపుతున్నాయి. మరి సిత్తీము లోయలో ఏ మొక్కలు పెరుగుతున్నాయనండి అంటే తుమ్మ చెట్లు పెరుగుతున్నాయి దేని బిడ్డలను. తుమ్మ చెట్టుకి ఇంత నీళ్లు పోయటం అవసరమా అంటే అది ఎవరికి ఉపయోగపడుతుందని ఆలోచన చేసినట్లయితే తుమ్మ చెట్టు గురించి బైబిల్లో మనం ఆలోచన చేస్తే దేని బిడ్డలారా అది చూడడానికి చాలా నల్లగా ఉంటుంది దేని బిడ్డలారా. అది చూడడానికి ఒక అందమైన చెట్టు ఏమీ కాదు, బెరడులుగా ఉంటుంది. దానికి ఆకులు ఉంటాయి కానీ అవి ఏమాత్రం కూడా ఎవరికి నీడను పంచలేదు. అవి కాయలు కాస్తుంది, పువ్వులు పోస్తుంది. ఆ పువ్వులు మంచి వాసన ఏమీ రావు. కాయలు కాస్తుంది కానీ సీంచంతకాయలాగా బాగుంటాయి కానీ తినడానికి పనికిరావు. మూడవదిగా చూస్తే దేని బిడ్డలారా దానికి పెద్ద ముళ్ళు ఉంటాయి దేని బిడ్డలు. అందువల్ల ఆ తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళాలన్నా, ఆ తుమ్మ చెట్టు దగ్గర నిలవాలన్నా, తుమ్మ చెట్టు ఎక్కాలన్నా వారికి ఒక భయం ఉంటుంది. ఎందుకంటే దాన్ని ముళ్ళుతో గుచ్చితే తుమ్మ ముళ్ళు బాధ ఎక్కువగా ఉంటుంది దేని బిడ్డ. ఇలాంటి ఒక నిరుపయోగమైన ఏ అర్హత, ఏ క్వాలిఫికేషన్స్ ఏమీ లేని తుమ్మ చెట్టుని దేవుడట తన మందిరములోంచి వెళుతున్న నీటి ఓటల చేత పారజేసట సిత్తీము లోయలో ఉన్న లోయను తడుపుకుంటున్నాడట. ఏ చెట్లు పెంచుతున్నాడంటే అక్కడ తుమ్మ చెట్లను పెంచుకుంటున్నాడట. తుమ్మ చెట్టు దేనికి సాదృశ్యం అంటే మానవ జీవితాలైన మనకే సాదృశ్యం దేని బిడ్డలు. ఒకవేళ మనం ఎవరికి ఉపయోగం లేకపోయినా, మన జీవితాలు అనేక మందికి బాధకరంగా ఉన్నా దేవుడు నీ జీవితాన్ని మార్చాలని నిన్ను ఆయన ఆలయంలో ఒక పనిముట్టుగా, ఆయన మందిరంలో ఒక ఉపకరణాలుగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాలని ఆయన ఒక ఉన్నతమైన ప్రణాళిక చేత, ఉన్నతమైన ఉద్దేశాల చేతట ఆయన ఆలయములోంచి వెళుతున్న నీటి ఓటలట సిత్తీము లోయలో ఉన్న సిత్తీము లోయనట తడుపుతూ తుమ్మ చెట్లు పెంచుకుంటూ వచ్చిందట దేవుని బిడ్డలను. ఓ రోజున దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటాడు, మోషే ఇదిగో నా మందిరములో ప్రత్యక్ష గుడారంలో ఒక నిబంధన మందసం అనేది నాకు ఏర్పాటు చేయాలి అని కోరినప్పుడు అండి మోషే గారు ఒక రోజున ఏం చేశారంటే తన గొడ్డలు పట్టుకుని, అంటే వ్యాఖ్యానకర్తల మాటలు మీకు చెప్తున్నాను, గొడ్డలు పట్టుకుని ఒక తాడు పట్టుకుని అడవిలోనికి వెళ్ళాడట. అడవిలో ఎన్నో చెట్లు మోషేని ఏం చేస్తున్నాయంటే ఆహ్వానిస్తున్నాయట దేవుని బిడ్డలారా. ఈ మాట చెప్పే ముందు మరొక మాట చెప్పనా. భూమి మీద చెట్లు ఓ రోజున మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నాయట. ఓ చెట్టు మహా సంబరపడిపోతుందట. ఓ చెట్టు చాలా నవ్వుతూ ఉందట. మిగతా చెట్లు అడిగాయట, చెట్టమ్మా నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉన్నావు, ఏంటి నీ ఆనందానికి కారణం అంటే, ఇదిగో లోకరక్షకుడైన యేసుప్రభువారు పుడతారు, అప్పుడు పుట్టినప్పుడు నాలోనే పడుకోబెడతారు, ఆయనకి నేను ఒక పశువుల తొట్టిగా మారడానికి దేవుడు నన్ను పుట్టించాడు అని ఓ చెట్టండి చాలా సంతోషపడ్డదట. నేను ఎందుకు పుట్టానంటే యేసుక్రీస్తు వారు పడుకునే ఆయన పుట్టినప్పుడు అటు సత్రంలో స్థలం లేకపోతే ఆయన పశువుల తొట్లు ఏం చేశారు, పరుండ చేశారని, నేను ప్రభువుకి పడుకునే తొట్టిగా మారుతాను అని ఒక చెట్టు అనుకుందట. చాలా గర్వంగా చెప్పుకుందట దేని బిడ్డలు. మరొక చెట్టు కూడా అలాగే నవ్వుతూ చాలా ఆనందంగా ఉందట. మరి నువ్వెందుకమ్మా ఎంత ఆనందంగా ఉన్నావంటే, ప్రభు ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నా మీదే నిలబడి ప్రజలకు సువార్త చెప్పే ఒక ధోనిగా మారుతానని చెప్పిందట దేవుని బిడ్డలు. ఒక చెట్టు ఏమో తొట్టిగా పుట్టడానికి తొట్టిగా చేయబడ్డానికి పుట్టాను అని ఆ చెట్టు ఆనందిస్తే, ఓ చెట్టు ప్రభువును మోసే ధోనిగా మారబోతున్నాను, నా మీద నిలబడే ప్రజలకు ఏం చెప్తాడైనా సువార్తను చెప్తాడు. నా మీదే ఆయన సముద్రాల మీద ఆయన ఏం చేస్తాడంటే ప్రయాణం చేస్తాడు, నా మీదే తలవాల్చి పడుకుంటాడని ఈ చెట్టు చెప్తా ఉందండి. ఫైనల్గా మూడో చెట్టు దగ్గరికి వెళుతుంది, ఎక్కెక్కబడి ఏడుస్తుందట. నాలాంటిది పుట్టకపోయినా బాగుండు,
నేను ఎందుకు పుట్టాను, అసలు నా బ్రతికెందుకు, ఈ నీచమైన దాన్ని బ్రతికెందుకు అని చెప్పి అది ఏడుస్తూ ఉంటే మిగతా చెట్లు అడిగాట, చెట్టమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, చిచ్చిచి నాలాంటి బ్రతికి ఎవరికి ఉండకూడదు, నేను అనవసరంగా పుట్టాను, నా జీవితమే వేస్ట్ అనుకుంటుంటే ఏమైంది నీకు అని చెప్తే, ఇదిగో ప్రభువు మోసే సిలువగా నేను మారాలి, ప్రభు మోసే సిలువగా నేను మారాలి, ప్రభుని సిలువ మీద నేను ఏం చేయాలి, వేలాడదీయడానికి నేను పుట్టానని చెప్పి ఆ సిలువగా మారవలసిన చెట్టట ఏడ్చిందట దేవుని బిడ్డలారా. నేను అంటాను, ప్రతి మనిషి జీవితంలో పశువుల తొట్టి కంటే, ప్రభు ఎక్కిన ధోని కంటే ఆయన మోసిన సిలువకే విలువ ఎక్కువ ఉంది దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈసారి అందరూ కలిసి పాడదాం, సోదరులు వచ్చారు కదా, పాడదామా? హల్లెలూయా హల్లెలూయా. పనికి రాని నన్ను నీవు చేరదీసావు, పనికొచ్చే పాత్రగా, పనికి రాని నన్ను నీవు చేరదీసావు, పనికొచ్చే పాత్రగా మార్చుకున్నావు. ఆరాధన ఆరాధన ఆరాధన. చెప్దామండి, అందరూ చెప్దాం. హల్లెలూయా ఆరాధన 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 ఆరాధన. తల్లి కన్నా నిన్నగా నన్ను ప్రేమించానన్నావు, బంధువులు వద్దన్నా నీవు కావాలన్నావు. తల్లి కన్నా నిన్నగా నన్ను ప్రేమించానన్నావు, బంధువులు వద్దన్నా నీవు కావాలన్నావు. ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన. ఓ ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పని కొరకు దేవుడు ఏర్పాటు చేస్తే, మరి ఈ సిత్తిము లోయలో ఉన్న తుమ్మ చెట్లు ఎందుకు సార్ అని ఆలోచన చేస్తే, భూమి మీద ఎంతో ఘనమైన చెట్లు ఏర్పాటు చేయబడ్డాయి. యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళి ఈ మాటను చదివితే ఒకసారి 17వ అధ్యాయము 24వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆమా, దాని కొమ్మల నీడనది అది దాగును, మరియు యెహోవానగు నేను ఘనమైన చెట్టుని నీచమైన దానిగాను, నీచమైన చెట్లను నేను ఘనమైన దానిగా చేయువాడనని అనియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్లను వికసించున్నట్లు చేయగలవాడైన సకల విధమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేనే దానిని సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేరుస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డలారా. ప్రియులారా, భూమి మీద ఘనమైన చెట్లు ఉన్నాయి, భూమి మీద నీచమైన చెట్లు ఉన్నాయి. ప్రభు అంటాడు, ఘనమైన చెట్టుని నీచమైన దానిగా చేస్తాను, నీచమైన చెట్టుని ఘనమైన దానిగా చేస్తాను. ఈరోజు నీ తైలాభిషేక ఆరాధనకు వచ్చి కూర్చుని, నీ బ్రతుకు అందరు బ్రతుకులాగా లేదే, నా బిడ్డలు అందరిలాగా లేరే, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావు కదా. ఒకవేళ దేవుడు నిన్ను కోరుకుంటే నీచమైన చెట్టు ఎలా మారిందట, ఘనమైనదిగా మారిందంట. పెద్దలు అంటూ ఉంటారు, వాళ్ళ బళ్ళు అవుతాయట, బళ్ళు వాళ్ళలు అవుతాయట. దేవుని బిడ్డలు, ఇదిగో దేవుడు సిత్తీము లోయలోనికి దేవుని మందిరంలోంచి నీటి ఓటను ఉబక చేసి సిత్తీము లోయను ఎందుకు తడుపుకుంటున్నాడంటే, అక్కడ తుమ్మ చెట్లు ఎందుకు పెంచుతున్నాడంటే, ఆ తుమ్మ చెట్లన్నీ కూడా దేవుని మందిరంలో కొన్ని ఉపకరణాలుగా మారాలి. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం అండి. ఇప్పుడు ఇవి ఎవరికి పనికిరావు, బాధకరమైనవి అన్నట్టుగా ఉన్నప్పటికీ అది దేవుడు పనికొచ్చే పాత్రగా మార్చాలని దేవుడు తన నీటి ఓటల చేత వాటిని తడుపుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, మోషే నాకు ఒక నిబంధన మందస్సము చేయాలని చెప్పినప్పుడు
మోషే అడవిలోనికి వెళ్తూ ఉంటే ఘనమైన చెట్లు, ఎన్నెన్నో రకరకాల చెట్లు మోషేని ఆహ్వానిస్తున్నాయట. మోషే గారు, నేను దేవునికి ఉపయోగపడతానేమో చూడండి, నన్నే దేవుడు కోరుకున్నాడేమో చూడండి అని ప్రతి ఘనమైన చెట్టు అంటుంటే ఆ చెట్లన్నిటినీ కాదని దాటి వెళ్ళిపోతూ ఉంటే ఈ చెట్లు, ఘనమైన చెట్లు తమ మనసులో అనుకుంటున్నాయట, మాకంటే విలువైన చెట్లు ఇంకా లోపల ఏమున్నాయి అని చెప్పి వాటి అనుకుంటుంటే విలువైన ఘనమైన చెట్లను దాటి వెళ్ళి ఒక చెట్టు దగ్గర నిలబడితే ఆ చెట్టు మోషేని ఇలా పలకరించిందట, మోషే గారు పొరపాటున వచ్చి మీరు ఇక్కడ నిలబడ్డారేమో, ఎన్నో ఘనమైన చెట్లు ముందున్నాయి, మీరు అన్నీ దాటి నా దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పి ఓ చెట్టు మోషేని అడుగుతూ ఉంటే మోషే ఆ చెట్టు వైపు చూస్తున్నమాట, దేవుడు కోరుకున్న చెట్టువి నీవే అని చెప్పాడట. దేవుని స్తోత్రం అండి. ఆ నిర్గమకాండం 25 అధ్యాయంలో మోషేతో దేవుడు నిబంధన మందసం దేంతో చేయమన్నాడు, నీవు తుమ్మకర్రతో దేవుని మందసమును చేయవలని. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఇన్ని ఘనమైన చెట్లను పక్కన పెట్టి ఒక నీచమైన, పనికి రాదు, బాధకరమైన ముళ్ళుతో నీడెవలేని, ఆకలి తీర్చలేని, వాసన లేని, ఒక అందము లేని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళా అంటాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఆయన నీ ద్వారా తనకు నిబంధన మందసమును చేయబోతున్నాడు అన్నాడు. దేవుని బిడ్డ, ఇప్పుడు దేవుని ఆలయములో ఉపకరణాలుగా వాడిన వస్తువులు, ఏ వస్తువైనా చూడండి, సముఖపు రొట్టెల బల్లైనా కావచ్చు, ప్రత్యక్ష గుడారంలో ఉంచబడిన నిబంధన మందసమైనా కావచ్చు, బలిపీఠము కావచ్చు, ప్రతిదీ కూడా దేంతో చేయబడ్డదంటే తుమ్మకర్రతోనే చేయబడ్డది. దేని బిడ్డలారా, మనం అనుకుంటాం, చాలామంది మేము తెలివైన వాళ్ళం కదా అనుకుంటాం. ఓ రోజున సౌలుని గురించి సమూయేలు చింతిస్తూ ఉంటే దేవుడు ఇలా అన్నాడట, నేను విసర్జించిన సౌలుని గురించి నువ్వు ఎందుకు బాధపడతావు, నీ కొమ్ముని తైలముతో నింపుకుని యెషయా ఇంటికి వెళ్ళు అన్నాడట. యెషయా కుమారుల్లో నేను ఒకరిని ఏం చేయబోతున్నాను, రాజుగా ఏర్పాటు చేయబోతున్నానంటే సమూయేలు లేచి తన కొమ్ముని ఏం చేశాడంటే తైలముతో నింపుకున్నట్టండి యెషయా ఇంటికి వెళ్ళాడట. యెషయా పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని, గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. సమూయేలు రాకను చూసి లేచి నిలబడి, దైవజనుడా సమాధానంగానే వస్తున్నారండి అంటే, సమాధానంగా వస్తున్నాను, మీ ఇంటికి వస్తున్నాను నాడని చెప్పాడట. ఎందుకో దేవుడు మీ కుమారులు అభిషేకించమన్నాడయ్యా అని చెప్తే సమూయేలు ఎదుటిగడ్డ యెషయా తన 7 కుమారుల్ని తీసుకొచ్చాడట. వారు ఎంత గొప్పవాళ్ళు, ఘనమైన చెట్లు లాంటి వాళ్ళు, సౌలు రాజ్యములో సైన్యములో ఒక బలమైన యోధులు వాళ్ళు. ఒక్కొక్కడి ఎత్తును చూస్తే సమూయేలు అనుకున్నాడట, ఇతన్నే దేవుడు కోరుకున్నాడేమో, ఇతడే రాజు అయితే బాగుంటాడేమో అని చెప్పి యెషయా పెద్ద కుమారుని చూసి అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, కాదు అతను కాదు, మనుషులను లక్ష్య పెట్టే వాళ్ళని యెహోవా లక్ష్య పెట్టాడని చెప్పి 7 రిజెక్ట్ చేశాడు, 7 పక్కకు గెంటేశాడు. డౌట్ వచ్చింది, ఎందుకు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అని అడిగితే, యెషయా వీళ్ళేనా నీ కుమారులు, ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు బాబు, కడసరి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుతున్న కాపరి, తుమ్మ చెట్లు ఎక్కడ ఉంటాయో ఆ చోట ఎండకి ఎండి వానకు తడుస్తూ గొర్రెలు కాసుకుంటాడు దావీదు, అతనికి కౌరంపించు, అతడు వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుందామని చెప్తులో కట్టండి. దావీదు అతని పిలువనంపించి దావీదు వచ్చాడట. అతడు రాగానేనటండి దేవుడు ఏమన్నాడో తెలుసా అండి, నేను కోరుకున్న మనుషుడు ఇతడే. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డలారా. పిల్లరా, ఈ రోజున మన కుటుంబాలు మనుషుల చేత తృణీకరించబడిన, కుటుంబస్తుల చేత తృణీకరించబడిన, ప్రతివారు మనల్ని ఏలిపెట్టి చూపించిన దేవుడు మనకు ఒక మంచి రోజు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, పలుమార్లు నేను చెప్తూ ఉంటాను, చెత్త కాగితమే కదని ఇలా నలిపేసి అలా పాడేస్తే ఆ చెత్త కాగితానికి కాలం కలిసి వచ్చి ఎవరి చేతిలో ఉన్న పడి ఒక కైట్గా, అంటే ఒక గాలి పటంగా మారిందనుకోండి, అప్పుడు చెత్త కాగితం కదని ఇలా పాడేసిన ఆ గాలి పటాన్ని నువ్వేమెత్తి చూడాలంటే నువ్వు తలెత్తి చూడాలి, అంత ఎత్తులోకి వెళ్తుంది. దేని బిడ్డలారా, హల్లెలూయా. మనుషుల సాయం వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవా
ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి పరలోకంలో, చివరికి పరలోకంలో ఎవరికి ఎవరు. హల్లెలూయా. ఒకసారి మనకు ఉంది కదా అని చెప్పి, మన పిల్లలు బాగున్నారు కదా అని చెప్పి, మనకు ఒక పొజిషన్ ఉంది కదా అని చెప్పి నీ తోటి వాళ్ళని నీ చిన్న చూపు చూడబోద్దు, చిన్న చూపు చూడొద్దండి. ఒక కాయింతమును పనికిరాదని పాడేస్తుంది, ఎవరి చేతులన్న పడి గాలిపటంగా మారితే నువ్వు రేపొద్దున ఆ గాలిపటాన్ని ఎలా చూడాలంటే కన్నులెత్తి చూడాలి. నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారునుగాక అన్నాడు దేవుని వాక్యంలో. నీ బిడ్డలను దేవుడు అలా మార్చబోతున్నాడు దేవుని బిడ్డలను. నీ కుటుంబంలో అలాంటి కార్యాలు మనం చూడబోతున్నాం దేవుని బిడ్డలను. ఇప్పుడు చూడండి, యెషయా తన కుమారులందరినీ తీసుకెళ్లి సౌలు దగ్గర సైన్యంలో సైనికులుగా ఉద్యోగస్తులుగా పెట్టి దావీదుని కడసరి వాడని చెప్పి చిన్నచూపు చూస్తే, దావీదు విషయంలో దేవుడు చిన్నచూపు చూడలేదు. దావీదుని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఇశ్రాయేలీయులకి రెండో రాజుగా ఏర్పాటు చేయాలని పిలిపించుకుని అతని తల మీద తైలం పోసి అతన్ని అభిషేకించాడు దేవుని బిడ్డలారా. తుమ్మ చెట్టు కదా అని చెప్పి నీచమైన దానిగా చేయబడినప్పటికీ ఆ నీచమైన చెట్టును దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఘనమైన చెట్టుగా చేయాలని. ఎవరూ పట్టించుకొని ఆ తుమ్మ చెట్లను, ఎవరూ పట్టించుకొని ఆ తుమ్మ చెట్లనట దేవుని ఆలయంలోంచి యోవేలు గ్రంథంలో చదివిన 3వ అధ్యాయము 18వ వాక్యంలో చదివిన మాటను బట్టట దేవుని ఆలయంలోనంట నీటి ఓటలు ఉబికట అవి అలా పారుకుంటూ సిత్తీము లోయను ఏం చేసినాయంటే తడిపేసినాయి. ఆ సిత్తీము లోయలో ఏం పెరుగుతుంది? ఈ తుమ్మ చెట్టు పెరుగుతుంది అని. ఆ తుమ్మ చెట్టు ఎవరికి కావాలి? మనుషులకు అక్కర్లేదేమో ఒకవేళ, మనుషులకు ఉపయోగం లేదేమో ఒకవేళ, కానీ దేవుడికి ఉపయోగమైంది దేవుని బిడ్డలారా. ఇదిగో మోషే, నా మందిరంలో నా ప్రత్యక్ష గుడారంలో ఉపకరణాలన్నిటినీ కూడా ఈ రూపంలో నువ్వు చేయాలి. అది కూడా ఏ కర్రతో చేయాలంటే తుమ్మ కర్రతో చేయాలన్నాడు దేవుని బిడ్డలారా. ఎంత ఆశ్చర్యకరం అండి. మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం ఇలాగే బాధపడుతూ ఉంటాం. ఒకసారి ఓ తల్లి చర్చిలో ఇలా చెప్తూ ఉండేదట, అయ్యా భర్త చచ్చిపోయాడు, పెనిమిడి చచ్చిపోతే ఆ ఇంట్లో పాస్ పని చేసుకుని ఆ బిడ్డను నడుము కట్టుకుని చదివించేదంట. చాలా భారంతో చదివించేదంట. తల్లి కష్టాన్ని చూసిన అబ్బాయి కూడా చాలా బాగా అన్ని ఫస్ట్ క్లాస్లే, చాలా బాగా చదువుకుంటూ ఉండేవాడు. కానీ తల్లి కోరిక ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా తను తయారు చేయాలని తల్లి రాత్రింపవళ్ళు దివారాత్రులు కష్టపడుతూ తను తినక తన కాళ్ళకి చెప్పులు కొనుక్కుంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి, మంచి చీర కొనుక్కుంటే డబ్బులు ఖర్చు అయిపోతే నా బిడ్డ చదువుకి డబ్బులు ఉండవేమని చెప్పి ఆ పేదరాళ్ళు ఉన్న 1-2 చీరలతోనే తను అడ్జస్ట్ అవుతూ తన బిడ్డను బాగా చదివించడం మొదలుపెట్టి ఇలా చర్చిలోకి వెళ్ళి చెప్పేదట, నా బిడ్డను నేను ఎలా చూడాలి? ఒక కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలి, నేను ప్రేయర్ చేయండి అంటేనట అందరూ నవ్వనేవారట. ఉట్టుకి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందంట, దీని ముఖానికి దీని కొడుక్కినంటే ఏమవుతాడంట? అవునులేండి, ఎవరన్నా కూడా చదివిస్తుంటే ఏమంటారు, ఎందుకు మీ పిల్లల్ని ఆ స్కూల్లో చదివిస్తున్నారు, ఎందుకు మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు, ఎందుకు వాళ్ళకి చదువు వస్తుందని మనల్ని పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది చులకన చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్తామండి. నేను అంటాను, మనుషులు నిన్ను ద్వేషించడం నీకు మేలే దేవుని బిడ్డ, మనుషులు నీ మీద పగబట్టడం నీకు మేలే, మనుషులు నిన్ను తృణీకరించడం నీకు మేలండి. ఎందుకని? లేయా ద్వేషింపబడినప్పుడే రాహేలు కంటే ముందు గర్భము ధరించగలిగింది, బిడ్డను కనగలిగింది. దేవుని స్తోత్రం చెప్తామండి. యోసేపు అందరికంటే గొప్పవాడు అవడానికి అదే కారణం. ఇస్సాకు ఆ గెరారులో ఇస్సాకు మీద అందరూ అసూయపడినప్పుడే ఇస్సాకు కరువులో ఏం పండించగలిగాడంటే 100 పంట పండించగలిగాడు. దేవుని స్తోత్రం. ఇలా అందరూ కూడా విశ్వాసం కలిగిన వాళ్ళు ఆ తల్లి మాటను బట్టి ప్రేయర్ చేసేవారు చర్చిలో వాళ్ళు. మిగతా వాళ్ళు ఇదే మాట, దీని మొఖానికి దీని కొడుక్కినంటే ఏమవ్వాలట? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే, కలెక్టర్ అవ్వాలంట అని చెప్పి అనుకుంటూ ఉండేవారు దేవుని బిడ్డ. ఒక ఆదివారం కూడా మానకుండా ఆ తల్లి వస్తున్నప్పుడు కాళ్ళకి సరైన చెప్పులు లేక ఎండాకాలంలో
రోడ్డు మీద నడవలేక రోడ్డు పక్కన ఉన్న పచ్చగడ్డలో ఆమె నడుచుకుంటూ కంగారుగా ఆ ఇంట్లో పని చేసుకుని కంగారుగా వస్తుంటే కారుల మీద, ఆటోల మీద, బళ్ళ మీద వెళ్ళే వాళ్ళు అందరూ చూసి ఆమె చూసి ఏలకోలం చేస్తూ, ఇదిగో కలెక్టర్ గారి తల్లి వస్తుంది. ఎవరి తల్లి? కలెక్టర్ గారి తల్లి వస్తుందని చెప్పి ఆమెను చూసి ఎగతాళి చేసేవారు దేవుని బిడ్డలను. ఎగతాళి చేసేవారు దేవుని పెద్దలు అంటూ ఉంటారు, నవ్వినోళ్ళు పొళ్ళే కనబడతాయి కానీ, మంచి పాట ఉంది కదా, ఏం పాట? నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు హల్లెలూయా, భలే పాడుతారు మీరే. అలాగా అందరూ నవ్వేవారట. ఆ తల్లి గుడికి వెళ్ళిపోయి అదే ప్రార్థన చేస్తూ తన కుమారుని కొరకు చేస్తూ ఉండేదట. ఓ రోజున ఆ తల్లి ప్రార్థన, కన్నీటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. స్టేట్లోనే మంచి ర్యాంకులతో అబ్బాయి ఐఏఎస్లో పాస్ అయ్యాడు. అదే జిల్లాకి కలెక్టర్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం చెబుతాను. ఆ ఇంటి అబ్బాయి వాళ్ళ ఇంటి గుడిసె దగ్గరికి వెళ్ళి జీపులో, కారుల్లో ఇంతమందితో వచ్చి అక్కడికి ఆపితే ఆ తల్లి తన కుమారుని గుర్తుపట్టలేక, ఎవరు బాబు నువ్వు అని అడిగితే, అమ్మ నువ్వు నన్ను ఎలా చూడాలని దేవుడిని అడిగావో దేవుడు నన్ను అలా మార్చాడమ్మా అని చెప్పి తల్లి కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడట దేవుని బిడ్డ. అప్పుడు ఆ తల్లికి విలువైన చీరలు ఇచ్చి, అమ్మ మంచి బట్టలు కట్టుకో, మంచి చెప్పులు కొనిచ్చి, ఖరీదైనవి ఎక్కించి కారు ఎక్కించుకుని అంటండి చర్చికి తీసుకెళ్తుంటే, ఇప్పుడు పాడండి. నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేను ఇక ముందు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీరు కడిపిన దేవుని నాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచున దేవుని కార్యాలు, కన్నుల జారిన కన్నీరు కడిపిన దేవుని నాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచున దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా, దేవుడే మరచునా, దేవుడే మరచునా. హల్లెలూయా. పాకల అలాబాయ్ భవనం, కలెక్టర్ గారి భవనం తల్లిని తీసుకెళ్ళాడు, అందులో పెట్టాడు. తెల్లహారుతుల కొంప ముందుకు అందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈమెను ఏమని పిలుస్తున్నారు? కలెక్టర్ అమ్మగారు అంటున్నారు. మీ అబ్బాయి చెప్పి ఈ పని చేయించండి, లోన్ ఇప్పించండి, అది చేయండి, ఇది చేయండి. నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిపోతుంది. అలా చేయాలనే ఉద్దేశం కలిగిన దేవుడట దేవుని ఆలయంలోంచి నీటిని ఉబక చేసి అవి నీరులు పొంగి పారి సిత్తీము లోయలోకి వెళ్ళి తడుపుతూ ఉంటే అక్కడ ఏం పెరుగుతున్నాయంటే తుమ్మ చెట్లు పెరుగుతున్నాయట. దేవుని బిడ్డలారా, తుమ్మ చెట్లు పెరుగుతున్నాయట. ఆ తుమ్మ చెట్లు ఎవరికి కావాలి? మనుషులకు అక్కర్లేదు, దేవుడికి కావాలి. నువ్వు పనికిరాని వాడవని లోకం ఎంచవచ్చు, నువ్వు పనికి మాలిన దానివని లోకం ఎంచవచ్చు. ఈ లోకంలో నిన్ను విలువ లేని స్థితిలో అందరూ కూడా నిన్ను పక్కన పడేసి ఉండొచ్చు, కానీ దేవుడు నీ కొరకు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నిన్ను తోకగా కాదు తలగా చేయాలన్నది, నువ్వు క్రిందవాడిగా కాదు పైవాడిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అండి. బైబిల్ అందరూ లోక సామెతో మాట చెప్తారు కదా, తన్నితే బూర్ల బొట్లో బంతిలో కూర్చుంటే ఒక బూర వేయచ్చు, తెలిసిన మొఖాలకి 2 బూర్లు వేయచ్చు. అదే తన్నితే ఏ బొట్లో పడ్డారట వెళ్ళి? బూర్ల బొట్లో. తిన్నన్ని వినండి, తిన్నన్ని. అయితే బూర్ల బొట్లో పడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను తన్నేవాళ్ళు కావాలిగా, శ్రమలు పెట్టేవాళ్ళు కావాలిగా, నిందలు వేసేవాళ్ళు కావాలి కదండి. ఇవన్నీ అనుభవించిన పిమ్మట నిన్ను దేవుడు ఆశీర్వాదం అనే మార్గంలో తీసుకెళ్తాడు. దేవుని బిడ్డ ఆమేన్. ఇప్పుడు దేవుని ఆలయంలోంచి నీరు ఎందుకు ఉబుకుతుంది? అది ఏరులుగా పారి సిత్తీము లోయని ఎందుకు తడుపుతుందంటే అక్కడ దేవుని మందిరమునకు ఉపకరమైన
తుమ్మ చెట్లని దేవుడు ఏర్పాటు చేసుకుని దాన్ని తుమ్మ చెట్టుగా కాకుండా ఒక సముఖపు రొట్టెల బల్లగాను ఒక నిబంధన మందస్సముగా దేవుడు చేయాలని మోషేకి చెప్తే మోషే వెళ్ళి తుమ్మ చెట్టు ముందు నిలబడితే ఆ తుమ్మ చెట్టు అందటయ్యా పొరపాటున ఎలా వచ్చారేంటి మోసే గారు అంటే సమూయేలుని యెషయా ఇంటికి పంపించినట్లు అడవిలో చెట్లలో మోషే తుమ్మ చెట్టుని ఎత్తుకుంటూ వెళితే దేవుడు కోరుకున్న చెట్టువి నీవే, దేవుడు కోరుకున్నాడు నిన్ను, ఆయన మందిరములో నీవు ఒక ఉపకరణంగా మారబోతున్నావు అన్నాడు. దేని బిడ్డ ఆ ఉపకరణంగా మారాలని దాని మీద ఉన్న బెరడు నలుపంతా చెక్కించుకుంది, దాని ముళ్ళన్నీ కూడా తీశారు, దాన్ని అంతా కూడా తయారు చేసి ఒక పెట్టిలాగా నిబంధన మందస్సు పెట్టిలా చేసి లోపల వెలుపడ మేలిమి బంగారాలతో పొదిగి 4 మోతకర్రలు ఇచ్చి దానికి బంగారపు ఉంగరాలంటే దానికి బంగారపు చుట్లు తొడిగి అది మందిరంలో పెడితే చూసే వాళ్ళ కళ్ళకి అది తుమ్మ చెట్ల కనబడతలేదు, మేలిమి బంగారంగా కనబడుతుంది అని బిడ్డ. అలా నీ జీవితాలు బంగారంగా మార్చాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నీ బిడ్డలు బంగారమైన బిడ్డలుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆయన ప్రణాళికలో ఉన్న వారిని ఆయన పోషిస్తాడు, నడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. దేని బిడ్డ సాతానుగాడి యొక్క ప్రణాళిక యేసుప్రభు వారి లోకానికి రాకూడదని. సాతాను యొక్క ప్రణాళిక దేవుని చిత్తములో దేవుని పిల్లలు ఉండకూడదని. అందుకనే కదా యోసేపు ఎన్నో కలలు కంటే ఆ కలలన్నీ క్లోజ్ చేయడానికి యోసేపుని ఏం చేయాలని అన్నలు అనుకున్నారు, చంపాలనుకున్నారు. దేని బిడ్డ అంటే యోసేపుని చంపేస్తే ఏం పోతాయి, అతని కలలన్నీ పోతాయి, అందువల్ల అతని కలలన్నీ నెరవేరకూడదు అని సొంత అన్నలకి కంకణం కట్టుకొని చాలా ప్రయత్నించారు. ఇక చివరికి గోతులో పడేయటం, గోతులోంచి తీయటం, ఇలా కాదురా అని చెప్పేసి ఐగుప్తీయులకి మిద్యానీయులకి అమ్మేయటం జరిగింది, వర్తకులకు అమ్మేశారు. అవి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయాక మరి తండ్రికి తమ్ముడు ఏడని తండ్రి అడుగుతాడు, యాకోబు గారు అడుగుతాడు, నాన్న అడుగుతాడు, ఏం చెప్తాం, అయితే పని చేద్దాం. ఆ తమ్ముడు వస్త్రానికి ఒక గొర్రెను వధించి ఆ రక్తాన్ని పూసి తండ్రికి ఇలా పట్టుకెళ్ళి చెప్దాం, నానా తమ్ముడిని తోడేళ్ళు వచ్చి అడవి జంతువులు వచ్చి తినేసినాయి, ఇదిగో మేము ఎంత రక్షించాలని ప్రయత్నించినా మా వాళ్ళు కాలేదు, చూడండి నాన్న చూడండి, ఇదిగో ఆనవాళ్ళుగా ఈ చొక్కా మీరు కొనిచ్చారు, ఆ విచిత్రమైన ఈ అంగీని తీసుకొచ్చాను చూడు నాన్న అని చెప్తే యాకోబు ఏమన్నాడో తెలుసా, అయ్యో దేవుడిని దర్శనాలు ఇచ్చాడే, దేవుడు యోసేపుని ఎంతగా ఇచ్చేస్తానన్నాడే, ఇవన్నీ నెరవేరకుండానే నా కొడుకు చనిపోయాడా అని ఏడుస్తూ మీరు నన్ను మృతుల లోకములోనికి తీసుకుపోయినాను. అంటే యాకోబు దృష్టిలో కొడుకుల్లో కొడుకు ఏమైపోయాడు, 11వ కొడుకు ఏమైపోయాడు, యోసేపు ఏమైపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నాడు. దేని బిడ్డ చచ్చిపోయాడు అనుకున్నాడు. దేని బిడ్డ ఎందుకంటే ఈ మాట చచ్చిపోయాడని ఎందుకు చెప్పారంటే అతడు ఏమవ్వకూడదు, అతడి దర్శనాలు నెరవేరకూడదని. నేను అంటాను దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని ఎవ్వరూ రద్దు చేయలేరు, దాన్ని ఎవ్వరూ త్రిప్పికొట్టలేరు. దేవుని బిడ్డ ఆమేనానండి. ఇప్పుడు యోసేపుని గురించి వెళ్ళి ఇదే ఆలోచన దేవుని బిడ్డలను. అలాగే ఇదిగో ప్రజలందరికీ కలగబో రక్షణ కొరకు యేసుక్రీస్తు వస్తారని చెప్తే జ్ఞానులు వెళ్ళి ఏ రోజు రాజుతో చెప్తే ఏమనుకున్నాడండి, అమ్మో ఎవరు పుడతారంట, ఇంకో రాజు పుడతాడంట నా సింహాసనాన్ని తీసుకోవడానికి, అయ్యి బాబు ఈ రాజును బ్రతకనేకూడదని 2 ఏళ్ల వయసు కలిగిన వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే నరికించేశాడు, మగపిల్లలందరినీ చంపేసేసాడు. ఏదోకి ఉద్దేశం ఏంటంటే ఇంకొక రాజు అనేవాడు రాకూడదు, అంటే యేసుప్రభు పుట్టకూడదని, యేసుప్రభుని చంపాలని ప్రయత్నాలు, యోసేపు యొక్క కళలు నెరవేరకూడదని యోసేపుని చంపాలని ప్రణాళికలు, ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి మగపిల్లలను చంపాలన్నప్పుడే మోషేని దేవుడు పుట్టించి మరణ శాసనం ఉన్న చోటే మోషేని దేవుడు పెంచి పెద్దవాడిని చేశాడు. దేవుని స్తోత్రం చెప్తాను. ఈ మాటలు వింటుండగా మనసు పెట్టి ఒక ఆలోచన చేయండి. మనల్ని ఎవరు ఏది చేయాలనుకున్నా దేవుడు మనల్ని ఏం చేయాలనుకున్నాడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని బిడ్డ దేవుడు నీ పట్ల, నీ బిడ్డల పట్ల, మన కుటుంబాల పట్ల ఏమి ప్రణాళిక వేసాడో అది నిశ్చయంగా నెరవేరి తీరుతుంది. దేవుని బిడ్డలారు పిల్లలు ఎవ్వరూ పట్టించుకొని ఈ తుమ్మ చెట్టునట తన ఆలయములోంచట నీటిని ఓటలు పుట్టించి దాన్ని పారజేసి సిత్తీము లోయను తడుపుతున్నాయట. సిత్తీము లోయ అనగా తుమ్మ చెట్ల ఉండు ప్రదేశం అని అర్థం. దేని బిడ్డ ఆ ప్రదేశంలో తుమ్మ చెట్లు వేపుగా పెరిగినాయి. దేని బిడ్డ భూమి మీద ఏ మానవుడు తుమ్మ చెట్ల మీద జాలి చూపించకపోయి తుమ్మ చెట్లను ఎవరూ పెంచకపోయినా దేవుడే తుమ్మ చెట్లను ఎందుకు పెంచాడు అంటే ఆ తుమ్మ చెట్ల ద్వారా ఆయన మందిరములో ఏదో ఒక పని ఉంది. దేవుని బిడ్డలను
తుమ్మ చెట్లకు ముళ్ళు ఉన్నట్టుగా మన ఇంట్లో కూడా ఒక్కొక్క వ్యక్తి తుమ్మ చెట్లాగే ఉంటాడు దేని బిడ్డలను. మన ఇంట్లో ఒక కూతురు తుమ్మ చెట్లాగే ఉంటుంది, ఒక కొడుకు తుమ్మ చెట్లాగా ఉంటాడు, భర్త తుమ్మ చెట్లాగే, భార్య తుమ్మ చెట్లాగా ఉంటుంది దేని బిడ్డ. ఆ తుమ్మ చెట్టు ముళ్ళు మన కుటుంబాల్లో కూడా ఉంటాయి. వాళ్ళని బట్టి మనం ఎక్కువగా ఏం పడుతూ ఉంటాం అంటే, ఇలాంటి కూతుర్ని ఎందుకు కన్నాను, ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానని బాధపడుతూ ఉంటాం దేని బిడ్డ. కానీ ప్రభు వారి పట్ల ఏదన్నా కార్యం చేయాలనుకుంటే ఆ తుమ్మ చెట్టును కూడా ఆయన మందిరంలో ఉపకరణాలుగా దేవుడు మార్చుకుంటాడు దేని బిడ్డలారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఉపకరణాలుగా దేవుడు మార్చుకుంటాడు దేని బిడ్డలారు. ఇప్పుడు మోషేతో చెప్పాడు, నా మందిరంలో ఈ ఉపకరణాలకు కావలసిన, ఈ రూపంలో కావలసిన వస్తువులను తయారు చేయి. నిబంధన మందసమును ప్రతి వస్తువును కూడా దేంతో తయారు చేయాలి, తుమ్మకర్రతో చేయాలన్నారు. ఇప్పుడు ఎక్కడో ఊరు బయట ఉన్న తుమ్మ చెట్టుని దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడంటే దేవుని ఆలయంలో పెట్టాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, దేవుని ఆలయము తెరవబడగా నేను చూస్తే అదిగో దేవుని మందిరములో, దేవుని ఆలయములో నాకు నిబంధన మందసము కనబడుతుందని పద్మాసు దీపంలో ఉండి ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను అంటాడు, నేను తేరి చూడగా దేవాలయం ఏం చేయబడింది, తెరవబడింది. దేవాలయం మధ్యలో ఏం కనబడుతుందంటే దేవుని నిబంధన మందసం కనబడుతుంది అంటాడు. అంటే దేవుని ఉద్దేశంలో భూమి మీద నిన్ను హెచ్చించడం కాదు, నిన్ను పరలోకం దాకా కూడా దేవుడు తీసుకెళ్లాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. అందుకే నువ్వెవరికి పనికి రాకపోయినా, నిన్నెవరూ పట్టించుకోకపోయినా, దేవుడు ఆలయంలోంచి వస్తున్న ఆ నీటి ఓట, దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రార్థనలు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాయి దేవుని బిడ్డలారా. అందరూ తీసుకెళ్ళి దావీదుని అక్కడ పాడేస్తే దావీదుని తీసుకొచ్చి ఏం చేశారండి, బజ్జీలో పెట్టారు. నేను చాలాసార్లు చర్చిలో చాలా సంవత్సరాలు పనిచేసినప్పుడు అసలు పాట పాడడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. పాట పాడడానికి అస్సలు అవకాశం ఇచ్చేవారు కాదు. వెనక్కి గెంటేసేవారు, కంజరు పట్టుకుని కంజరు వాయిస్తూ ఉండేవాడినండి. నాకు చాలా బాధ అనిపించేది, ఇదేంటి బాబు ఇలాగా వెనక్కి నెట్టేస్తున్నారు అనుకుంటే. నాకు తెలీదు దేవుడు నన్ను ఏం చేయాలి. ఒక బాణం పొల్ల వెనక్కి వెళుతుందంటే వెనక్కి వెళ్ళిపోతుందంటే వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కాదు, అది ఎంత వెనక్కి వెళ్ళగలదో అంత వేగంగా ముందుకు వెళ్ళగలుగుతుంది అన్నమాట. మనకి ఎన్ని అవమానాలు వస్తున్నాయి అంత ఘనత వస్తుంది అన్నమాట. మనకి ఎన్ని శ్రమలు వస్తున్నాయి అంత ఆశీర్వాదం వస్తుంది దేవుని బిడ్డ. అలాంటప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి. ఆ తర్వాత దేవుని కృప ఏంటంటే అందరికంటే నన్నే దేవుడు హెచ్చించాడు, మంచి పరిచర్లు ఇచ్చాడు, పాటలు పాడి తలాంతులు, పాటలు రాసే తలాంతులు కూడా దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం అండి. మొన్న మధ్యన పాట పాడుకున్నాం, అది నేను మర్చిపోతున్నాను కానీ మీలో చాలామందికి ఉండే, బలమైన నీ బాహువుతో బలమైన కార్యాలు చేయు దేవుడా, బలమైన నీ బాహువుతో బలమైన కార్యాలు చేయు దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, శక్తివంతుడా, బలవంతుడా, బలమైన కార్యాలు చేయు దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, బలమైన కార్యాలు చేయు దేవుడా, బలమైన నీ బాహువుతో బలమైన కార్యాలు చేయు దేవుడా, బలమైన నీ బాహువుతో బలమైన కార్యాలు చేయు దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, శక్తివంతుడా, బలవంతుడా, బలమైన కార్యాలు చేయు దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, బలమైన కార్యాలు చేయు దేవుడా, బలమైన కార్యాలు చేయు దేవుడా. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నిషేధించబడిన రాయి మూలకి తల్లరాయి. మనల్ని ఎవ్వరిని దేవుడు విడిచిపెట్టు. దేవుని మందిరంలో చూస్తున్న ప్రతి మాట మనల్ని బ్రతికించునుగాక. దేవుని వాక్యం బాధల్లో నెమ్మదినిచ్చునుగాక. దేవుని ఆలయంలో ఉబ్బుకుతున్న ఓట సిత్తీము లోయను తడిపినట్టుగా ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థనలోను వింటున్న ప్రతి మాట కూడా నిన్ను బలపరచునుగాక.
నిన్ను మోడు వారిపోయిన జీవితాలను చిగురింప చేయునుగాక. నీచమైన దాన్ని ఎవరూ పట్టించుకొని దాని మీద దేవుడు లక్ష్యముంచి ఆ నీచమైన చెట్టుని దేవుడు ఘనమైన చెట్టుగా మార్చినట్లుగా, దేవుని మందిరపు ఉపకరణలన్నిటికీ తుమ్మకర్రను వాడినట్టుగా ప్రతి పనిలో కూడా దేవుడు నిన్ను వాడుకునుగాక. ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ప్రతి విషయంలో దేవుని కార్యాలు మనం చూచుదుముగాక. ఇప్పుడు దేవుని ఓటలు అటు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి? దేవుని ఆ మందిరములోంచి బయలుదేరి పారుతూ వెళ్ళట సిత్తీము లోయను తడుపుతున్నాయట. దేవుని బిడ్డ, సిత్తీము లోయను తడుపుతున్నాయి. ఎందుకు ఆ లోయలో ఏ మొక్కలు పెరుగుతున్నాయి? తుమ్మ చెట్లు పెరుగుతున్నాయి. సిత్తీము లోయ అంటే తుమ్మ చెట్ల ప్రదేశం అని అర్థం. దేవుని బిడ్డ, సిత్తీము లోయలో తుమ్మ చెట్లు పెరుగుతున్నాయట. దేవుని తన బిడ్డలను దేవుడు భూమి మీద పుట్టించాడంటే నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఓ మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, నేను ఎందుకు పుట్టానని అనుకోకూడదు, కానీ ఆయన చిత్తంలో మనం లేకపోతే ప్రసంగి అంటాడు, సరైన రీతిలో సమాధి చేయబడిన వాడు పడిపోయిన పిండం కంటే గతి కంటే మేలు అది అంటాడు. అంటే పిండాలుగా ఉన్నప్పుడు, తల్లి గర్భంలోనే పిండముగా ఉన్నప్పుడు అబార్షన్లు అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతోమంది పుట్టిన తర్వాత పసిపిల్లలుగా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? పోనీ అలాగని చెప్పి ఇంకా పెరిగి పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత యాక్సిడెంట్లలోనో రోగాలతోనో వాళ్ళకంతటా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మొన్న కూడా మన బిర్జి మంచి ఫ్యామిలీ దూకేసింది. ఆ కుర్రోడికి ఈత వచ్చేట మనవడికి అబ్బాయి ఈదుతూ అరుస్తూ ఉంటే జాలర్లు వచ్చి రక్షించారు. ఎందుకు ఈ కారు ఇంత టైం నుంచి ఇక్కడ ఉండిపోయింది, ఏం జరిగిందని వెతికితే అప్పటికే ముగ్గురు వ్యక్తులు గల్లంత అయిపోయారు. భర్త, భార్య, కూతురు. మనవడు ఒక్కడిని జాలర్లు రక్షించగలిగారు, కానీ ఆ ముగ్గురిని కూడా గోదాట్లోంచి రక్షించలేకపోయారు. చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మనం ఈ సమస్యను జయించలేము, ఈ పరిస్థితుల్లోంచి మనం బయటికి రాలేమని వారిని పిరికి తనం కలిగిన ఆత్మహత్యకు ప్రేరేపించింది దేవుని బిడ్డ. మరి బ్రిడ్జి మించి దూకడం అంటే మాట్లాడండి, ఎంత ఎత్తు ఉంటుంది బ్రిడ్జి? అలా చాలామంది ఆ బ్రిడ్జి మించి దూకే చచ్చిపోతున్నారు దేవుని బిడ్డ. ఆ బ్రిడ్జి మించి దూకేసి ఫ్యామిలీ మొత్తం అండి, మంచి పంచాయతీ రాజులు ఈగా ఏదో పనిచేస్తున్నాడు ఆయన, చక్కటి ఫ్యామిలీ, చక్కటి భార్య, కూతురు. అల్లుడు చచ్చిపోయాడట, కూతురు తన ఇంటికాడే ఉంటుందండి. వచ్చిన ప్రాబ్లమ్స్, కుటుంబంలో వచ్చిన సమస్యల్ని పరిష్కారం చేసుకోలేక, ఆ టైంలో వాళ్ళని ఆదరించేవాళ్ళు లేక, వాళ్ళని ధైర్యపరిచేవాళ్ళు లేక, డ్రైవర్ని కొవ్వూరు దాకా తీసుకొచ్చి బ్రిడ్జి కాడ అతను దింపేసి వీళ్ళే కారు వేసుకెళ్ళి డ్రైవర్ని వెనక్కి పంపించేసి వీళ్ళు అక్కడ కారు పెట్టేసి దూకే చచ్చిపోవటం అంటే చాలా బాధాకరం అనిపించిందండి. ఈ రోజున మీరు నేను ఇలా ఉన్నామంటే కేవలం దేవుని మహాకృప. దేవుని బిడ్డ, నేను అంటాను, దేవుడి ప్రణాళిక లేనిది మీరు నేను ఇక్కడ ఎవరూ లేని దేవుని బిడ్డ, మనమందరం దేవుని ప్రణాళికలో ఉన్నాము. అందుకే దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ నిన్ను బ్రతికిస్తూ ఉంటుంది. తుమ్మ చెట్లను పెంచి అవి దేవుని మందిరానికి ఉపకరణలుగా మారాలన్నప్పుడు దేవుని మందిరంలోంచి నీరు ఏం చేసిందంటే సిత్తీములోయను తడిపిందట. దేవుని వాక్యము నిన్ను బ్రతికించునుగాక, బాధల్లో నీకు నెమ్మదినిచ్చునుగాక. నేను ఎవరికి పనికిరాని దానిగా ఉన్నాను, పనికిరాని వాడిగా ఉన్నాను, నా కుటుంబం ఎన్నిక లేనిదని మీరు అనుకుంటూ ఉంటే మనల్ని దేవుడు తలగా నియమించబోతున్నాడు. దేవుని బిడ్డ, మనల్ని పైవారిగా దేవుడు ఉంచబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఒక్క నిమిషం ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి ప్రార్థనలోకి భవిందామండి. నాకు ఈ కష్టాలు ఏంటి నాయన అనుకోబాకండి. అయ్యా, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, ఈ శ్రమలు ఏంటి, ఈ అవమానాలు ఏంటంటే బంగారానికి మెరుగు కోసం కొలుములోకి వెళ్ళినట్టుగా నీవు శ్రమల్లో పడి కాలుతున్నావు. దేవుని బిడ్డ, నిన్ను శోధించబడిన మీదట నిన్ను ఆయన ఒక శుద్ధ సువర్ణంగా దేవుడు మార్చిపోతున్నాడండి. నమ్మిన వారందరూ కూడా దేవుని సందులో ప్రార్థించేద్దాం. మన రెండు చేతులైన వైపెత్తి, ప్రభువా, మా జీవితాలకి నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? నీవే మాకు ఆధారమయ్యా, మీవే మా రక్షణ దుర్గమయ్యా, ఆపత్కాలములలో నమ్ముకోదగిన సహాయకుడు అయ్యా. తుమ్మ చెట్టు వల్లే మా జీవితాలకి ఏ అర్హత, ఏ యోగ్యత లేని ఒక నీచమైన చెట్లుగా మేము ఉన్నామేమో. ఒకవేళ అది ఎవరికి అక్కర్లేదేమో, కానీ నీకు కావలసింది కనుక దాన్ని నువ్వు నీటితో తడుపుకుంటూ వచ్చేవటయ్యా. ఈరోజు నేను మనుషులకు అక్కర్లేకపోవచ్చు, ఇంట్లో వాళ్ళకి అక్కర్లేకపోవచ్చు, బంధువులు, స్నేహితులు మమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ నువ్వు మమ్మల్ని కోరుకున్నావు తండ్రి, మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి.
అందుకే నేను ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు అని నమ్మి ప్రభుకు ప్రార్థన చేద్దాం. నిజముగా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు అయ్యా. నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని అలా ఆయన వైపు చూపిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిమికలుగా ప్రేమిస్తున్న మా తండ్రివైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మనుషులు ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోయినా, మనుషులు ఎవరి దృష్టిలో మేము ఎన్నిక లేకపోయినా, అదిగో ఆ తుమ్మ చెట్టు విషయంలో మీరు శ్రద్ధ తీసుకున్నట్టుగా మా కుటుంబాల్లో, మా బిడ్డల విషయంలో, మా జీవితాల్లో నువ్వు శ్రద్ధ తీసుకుని దేవుడివై ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీరు హెచ్చించి కనపరచబోతున్నది మీ స్తోత్రాలు. నీ మందిరంలో ఉన్నాము తండ్రి. ఆ మందిరంలో ఊగుతున్న ఓటలు మాకు సేద తీర్చినట్టుగా, మాకు నెమ్మదినిచ్చినట్లుగా నీ మాటలు మాకు అందిస్తూ వచ్చారు తండ్రి. మెత్తబడిన వాక్య ప్రకారంగా మా కుటుంబాలు దీవించబడేలాగా, కట్టుబడులాగా మీరే మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి ఎవరి స్థలాల వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తైలాభిషేక ఆరాధనలో దేవుడు తన వాక్ రూపంలో నాతో మాట్లాడాడని విశ్వసించిన వారు రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి సమయంలో ఒక పాట పాడుతున్నప్పుడు మీ ప్రేమపూర్వకమైన కానుకలు సమర్పించండి. ఈ సమయంలో నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. అందరూ కూడా చెప్పండి. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే, పెను తుఫానులే,
భూమి వికటించగా మారిపోయేనే మరుభూమిలా. నా జన్మ భూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా. నీ కౌగిలి నన్ను దాచెనే, నీ త్యాగమే నన్ను దోచెనే. నీ కౌగిలి నన్ను దాచెనే, నీ త్యాగమే నన్ను దోచెనే. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్యమే అమరత్వమా. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్యమే అమరత్వమా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. 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 హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి ప్రతి నెలలోనే ఈ నెల కూడా చాలా ఆసక్తిగా మీరు అందరూ వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. చక్కగా ప్రతి నెలలోనే ఈ నెల కూడా చక్కటి సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసిన డేవిడ్ గారు, అలాగే తమ్ముడికి కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే సంగీతం అందించిన బ్రదర్స్ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మీ అందరి కొరకు ఈ నెలలో శిరీష గారు వారి కుటుంబం తరపు నుంచి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. శిరీష గారు మీరందరూ వారి కొరకు ప్రార్థన చేయండి. తైలాభిషేకం అయిన అనంతరం అందరూ కూడా ప్రేమ విందు తీసుకుని వెళ్దురు. కానీ మంచిది. మరి ఈ సమయాన్ని పోనివ్వకుండా చాలా సమయం అయింది కనుక వచ్చే నెల కూడా ఎవరైనా ప్రేమ విందు ఏర్పాటు చేయాలని ఆసక్తి ఉన్నవారు ఉంటే దయచేసి ముందుగా తెలియజేయండి. మీరు తైలాభిషేకం తీసుకోవడానికి వచ్చినప్పుడు పాస్టర్ గారికి మీరు చెప్పండి. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయి ఏంటన్నది పాస్టర్ గారు మీకు చెప్తారు. దయచేసి వచ్చే నెల ఎవరైనా ప్రేమ విందు ఏర్పాటు చేయాలని ఆసక్తి ఉన్నవారు ఉంటే ముందుగా తెలియచేయండి. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మన మధ్యలో ఉన్న దైవజనులు. ఒక్క సాక్ష్యాన్ని మనం విందాం. సమయం లేదు, అందుకే నేను సాక్ష్యాలకు సమయం ఇవ్వలేదు. ఒక్క సాక్ష్యం. దేవుని నామమునకు స్తోత్రములండి. అమ్మగారు అయ్య గారికి వందనాలండి. సంఘ సహోదరులు
తల వంచండి, కండ్లు మూయండి. ఏవస్త్ర కొరకు హృదయం కుమరించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియమైన పరమ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన విలువైన ఘనమైన పరిశుద్ధ నామం పేరిట నీ పాదములు నమస్కరించి స్తుతించి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. 2026 సంవత్సరం 8వ నెల 19వ దినముగా వాడపుల్ అనే గ్రామంలో దాసుల పరిచయలో ఇక నెల 3వ బుధవారముగా ఏర్పాటు చేసిన తైల అభిషేకం కూడికి నిమిత్తమై మీకు వందనాలు. ఎంతవరకు మీరు నేను మహిమను పొందుతూ వచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, నీవు తలుసుకుంటే ఏదైనా చేయగలవని, నెరవేర్చగలవని, శూన్యం సృష్టిగా మార్చిన వాడవు, ఉన్నవి లేనిగా, లేని ఉన్నవిగా చేయగల సమర్థుడు అని దాసుల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినదికై స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. మోకరించిన ప్రతి బిడ్డ కుటుంబం యేసుక్రీస్తు నామములో దీవించబడునుగాక. ప్రతి బిడ్డ కుటుంబంలో అవసరం తీర్చబడునుగాక. ఆరోగ్యమును పొందుకునుగాక. ఆర్థిక సమస్యలుంటే యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఏదైతే ఆశిస్తున్నా అది నెరవేర్చబడునుగాక. ప్రభు, అటువంటి దీవులని ప్రజలపైన ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు, అనానుకూలములను మీరు మంచి వాతావరణము అనుగ్రహించినదికే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు, అనేక స్తోత్రాలను ఆర్కెస్ట్రాని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సౌండ్ సిస్టమ్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. సహకారులందరినీ దీవించండి, ఆశీర్వదించండి, దానికి ప్రతిఫలం మీరు అనుగ్రహించండి. జకర్యా గ్రంథం 9:12 ప్రకారం 2 ఆశీర్వాదం అన్నారు. అటు ఆశీర్వాదమును ఇచ్చునుగాక. ప్రభు, సహాయం చేయండి. ఇక్కడ పరిచయం చేస్తున్న ఇది దాసుల కుటుంబం బిడ్డలు సమస్తమని బట్టి ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభువుల మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు హరి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహాయం సంధి తోడును కూడిన మనకు, మన కుటుంబములకు, పరిచయం చేస్తున్న సేవకుల కుటుంబమునకును, సావిత్రి సంఘాలు సకల పరిశుద్ధులకు, ఆయన తట్టు తిరిగి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుని సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనం. దేవుడు మనం దీవించును గాక. నిత్యంతో నడిపి సహాయం చేయను గాక. హల్లెలూయా. ఒక చిన్న ప్రకటన అండి. రేపు 20వ తారీఖు కనుక మన వాడపల్లి మందిరంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. స్థానిక సంఘ బిడ్డలందరూ కూడా సిద్ధపడి రండి. 9:30 గంటల నుంచి ప్రారంభించబడుతుంది సంపూర్ణ రాత్రి ప్రార్థన. మీరు అందరూ సిద్ధపడి రేపటి రోజు రాత్రి 20వ తారీఖు అంటే ఎప్పుడో అనుకునేరు, రేపే. ఈరోజు 19, రేపు 20వ తారీఖు కనుక మీరు అందరూ గుర్తుపెట్టుకుని రండి. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి నెలలాగానే మీరు దయచేసి గమనించండి. కాస్త పురుషులు రావడానికి స్థలం ఇచ్చినట్లయితే ముందుగా పురుషులు వచ్చిన తర్వాత పురుషులు అయిన తర్వాత స్త్రీలైన వారందరూ కూడా లైన్గా వద్దరు. కానీ దయచేసి లోపలికి రావడానికి, బయటికి వెళ్ళడానికి కొంచెం వీలుగా ఉండేలాగా మీరందరూ సర్దుకుని కాస్త పక్కకు జరగండి.
లైన్గా వచ్చి తైలాభిషేకం తీసుకుని వెళ్ళండి. ఈరోజు చెప్పబడిన వర్తమానము ఈ రాత్రి 7 గంటలకు మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఆ వాక్యాన్ని విని దేవునిలో బలపడాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. వైకేఎస్ మినిస్ట్రీస్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ ఉదయం జరిగిన కార్యక్రమం అంతా కూడా